ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈ రోజు అయితే మంచి రెసిపీతో మీ ముందుకు వచ్చేసేస్తాను. అదేంటి అంటే ఆలుగడ్డ పికిల్ అండి. అంటే ఆలుగడ్డ ఆవకాయ అంటారు, లేదంటే కనుక ఆలుగడ్డ నిలవ పచ్చడైనా అనుకోవచ్చు. ఇప్పుడైతే ఒక అరకేసి బంగాళదుంపలతో నేను నిలవ పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను. చాలా స్పైసీగా, చాలా టేస్టీగా, చాలా అమ్మీగా ఉండిద్ది. చాలా బాగుండిద్దండి. ఇప్పుడు ఎలాగో మనకు వర్షాకాలం కాబట్టి మనకి పచ్చడితోనే ఎక్కువ పని ఉండిద్ది. మనం ఎంత మంచి కూరలు వండుకున్నా కూడా ఫస్ట్ ముద్ద అనేది పచ్చడితోనే స్టార్ట్ చేస్తాము. అందుకని చెప్పేసి నేను ఆలుగడ్డ పచ్చడి పడుతున్నాను. మరి అదేంటో ఒకసారి చూసేద్దాం. ఇప్పుడు ఈ ఆలుగడ్డ పచ్చడికి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో ఒక్కసారి చూద్దాం. వచ్చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు బంగాళదుంపలు 1/2 kg తీసుకున్నాను. 1/2 kgకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అనేది మీకు చూపిస్తాను. ఆవాలు 1.5 టేబుల్ స్పూను, మెంతులు చిటికెడు మనం తాలింపులో యూజ్ చేసుకుందాం. అలాగే సాయి మినపప్పు, ఈ జీలకర్ర, ఎండుమిర్చి ఇవన్నీ మనం పోపులో వేసుకునేవి. అలాగే కారం కొంచెం, ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు, ఆయిల్, సాల్ట్, నిమ్మకాయ మనకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నమాట. అలాగే మనకి మంచి టేస్ట్ రావడానికి కొంచెం కరివేపాకు. ఇప్పుడైతే మనం ఎలా పచ్చడి అనేది పట్టుకోవాలో ఒక్కసారి చూద్దాము. నేనైతే చక్కగా బంగాళదుంపలు శుభ్రంగా కడిగేసేసుకున్నాను. మీకు ఇష్టమైతే కనుక పొట్టు తీసుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. నేనైతే మాత్రం పొట్టు తీయట్లేదండి. నేను డైరెక్ట్ గా సన్నగా ముక్కల్లాగా తరిగేసుకుంటున్నాను. ఎందుకు అనంటే పొట్టు తీస్తే ఒక టేస్ట్ ఉంటుంది, పొట్టు తీయకపోతే ఒక టేస్ట్ ఉంటుంది. ఈ పొట్టు తీయడం వల్ల ఏంటంటే ముక్క అనేది బాగా మెల్ట్ అయిపోయింది అనమాట. అందుకని చెప్పేసి నేను పొట్టు తీయకోకుండా నేను పొట్టుతో పాటే ఫ్రై చేసేసుకుంటాను అనమాట. ఇప్పుడైతే మనం సన్నగా ముక్కలు కట్ చేసుకుందాం. మరీ సన్నగా కాకోకుండా, మరీ లావుగా కాకోకుండా మనకి చక్కగా దోస ఆవకాయ పడతాం కదండి, సేమ్ ఆ టైప్లో ముక్కలు కట్ చేసుకుంటే సరిపోయిద్ది అనమాట. ఈ టైప్లో ఈ బంగాళదుంపలు తడి లేకపోకుండా శుభ్రంగా కడిగేసేసుకొని మంచి పొడి క్లాత్తో చక్కగా తుడుచుకొని ఆరపెట్టుకోవాలన్నమాట. మళ్ళీ తడేమని ఉంటే కనుక పచ్చడి పాడైపోయిద్ది. మా ఇంట్లో పచ్చళ్ళు ఎక్కువ తింటారు. మా వారు కానీ మా పెద్ద బాబు కానీ ఎక్కువ తింటారు పచ్చళ్ళు. వాళ్ళ కోసమే. నేను ఇదివరకు తినేదాన్ని బాగా పచ్చళ్ళు, అందుకే ఫ్రీగా బీపీ తెచ్చుకున్నాం. పచ్చడి తింటాం మానేసేస్తాను. పచ్చడి చేయటానికి ఒక ప్రత్యేకత ఉంది ఫ్రెండ్స్. ఏం లేదు, బయట వర్షం వస్తానికి రెడీగా చల్లటి గాలి, అది కూడా చూపిస్తాను ఇప్పుడు. దానికోసం ఇక ఏమా ఏంటి స్పెషల్ అంటే ఇక అప్పుడు ఈ ఆలుగడ్డతో పచ్చడి దానికోసం ప్రిపేర్ అయిపోయింది. ఫ్రెండ్స్ చూసారా ఎలా ఉంది? అది మబ్బులు ఇలా ఉన్నాయి. మబ్బులు అయితే చక్కగా రెడీగా ఉన్నాయి, ఎప్పుడు వర్షం వద్దామా అని. ప్రతి స్టవ్ వెలిగించేసుకుని బాండి పెట్టుకున్నాను. 1.5 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఆవాలు కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆవాలు ఇప్పుడు ఏంటి వేడి చేస్తున్నావు? ఇవి కొంచెం పొడిలాగా చేసుకోవాలన్నమాట. ఓకే, అందుకే కొంచెం వేడికితే మనకి చక్కగా నలిగిపోతాయి, మంచి కమ్మటి వాసన వస్తుంది. అందుకే నా రోల్ పెట్టావు. ఓకే, ఆలుగడ్డలు అయితే రెడీ అయిపోయింది. ఆవాలు అయితే ఫ్రై అయిపోయినాయి, రోట్లో వేసేసుకుంటున్నాను. ఇప్పుడైతే ఆయిల్ వేసుకుంటున్నాను. 6 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుంటున్నాను.
ఒక స్పూన్ ఎక్స్ట్రానే పోయి, ఎందుకంటే ఆవకాయ పచ్చళ్ళ చక్కగా నూనెతో వేసుకోవచ్చు. అందుకే చాలా కొద్ది కొంచెం పెట్టుకుని పోసుకోవచ్చు. ఓకే. అయినా సరిపోయింది మ్యాక్సిమం. ఓకే 6 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఈ ఆయిల్ కొంచెం వేడెక్కాలి. ఇప్పుడైతే ఆయిల్ కూడా వేడెక్కిపోయింది. మనం కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు కూడా వేసేసుకుందాం. ఇది మన ఈ పక్కతో పాటు మన పెళ్ళికి బావ బందర వేపుడు అని చెప్పి తొక్కతో పాటు వేపి బందర వేపుడు అని చెప్పాడు. దాన్ని అది కూడా అంటారు. ఇప్పుడు ఈ తొక్క చూస్తే అది గుర్తొచ్చింది, బందర వేపుడు. బందరు ఏపుడే కానీ మన పెళ్ళయ్యి మన భోజనాలు చేసేసరికి వంటలన్నీ అయిపోయినాయి. నాకు గుర్తుంది, మా పెళ్ళికి కాదు, మా ఇంటికాడ. దోరగా వేపాలా? ఇప్పుడు బంగాళదుంప ముక్కలు దోరగా వేయించుకోవాలన్నమాట. గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు వేయించుకోవాలి. అప్పుడే మనకి పచ్చడి నిల్వ ఉండిద్ది. ఏంటి జాడీలో మూత పగలగొట్టా? నేను పగలగొట్టలేదు, మీరే పగలగొట్టారు. గుర్తులేదా మీకు? ఓహో, అడిగినందుకు నా మీద చెప్పావా? సరే అయితే. ఈ బంగాళదుంప ముక్కలు వేయంగానే అడుగు పట్టే గుణం ఉంది. అందుకని చెప్పేసి కొంచెం ఫ్రై అయ్యే వరకు మన దగ్గరుండి ఇవి చక్కగా వేయించుకోవాలి. లేదు అంటే కనుక అడుగు పట్టేసేసి మొత్తం మాడిపోయే అవకాశం ఉంది. అడుగు పట్టేసేసి మాడిపోతే టేస్ట్ అనేది మారిపోయింది ఫ్రెండ్స్. అందుకని చెప్పేసి మీరు దగ్గరుండి కొంచెం మంటని హై టు లో ఫ్లేమ్ లో పెట్టుకొని, అంటే మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మీరు ఫ్రై చేసుకోండి. కొంచెం లేట్ అయినా పర్వాలేదు, మంచిగా ఫ్రై చేసుకోండి. పచ్చడి మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉండిద్ది, చాలా టేస్టీగా ఉండిద్ది అన్నమాట. చూడండి, కొంచెం ఫ్రై అయ్యే కొద్దికి ఏంటంటే మనకి చక్కగా అడుగు పట్టుకోకుండా మంచిగా ఫ్రై అయిపోయింది అన్నమాట. మనం వేయించి పెట్టుకున్న ఆవాలు పొడి నూరుతున్నాను. ఇది చిన్న రోల్ అయిపోయేసరికి ఆవాలు మనం మాటినట్లేదు, ఎగిరిపోతున్నాయి. చూడండి, చాలా స్లోగా నూరుకోవాల్సి వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, 1/2 కేజీ బంగాళదుంపలు కోస్తే 100 గ్రాములు బంగాళదుంప ముద్ద అయింది. చూడండి, మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు ఫ్రై అయిపోయింది. కాకపోతే ఏంటంటే మనం స్టీల్ దాంట్లో వేయడం వల్ల మొత్తం కింద అడుగు పట్టేసినట్టుగా అయిపోయింది. మీ దగ్గర నాన్ స్టిక్ ఉంటే నాన్ స్టిక్ లో వేసుకుంటే చక్కగా ఫ్రై అయిపోతాయి. బాండీ పెట్టుకొని ఈ ఆయిల్ ఇందిట్లో వేసేసుకుందాం. అంటే మనం పోపు పెట్టుకోవాలి కదా, మళ్ళీ సపరేట్ గా ఆయిల్ అనేది వేసుకోకుండా ఇందిట్లో ఉన్న ఆయిలే మనం పోపు పెట్టుకోవడానికి వేసేసుకుందాం అన్నమాట. ఆయిల్ ఆల్రెడీ కాగిపోయి ఉంది. మనం వెల్లుల్లిపాయలు చెక్క కొట్టుకొని కొంచెం మెంతులు, చిటికెడు మెంతులు, వెల్లుల్లిపాయ రబ్బలు, ఆవాలు, కమ్మటి వాసన వస్తున్నాయి వెల్లుల్లిపాయ రబ్బలు వేయంగానే. సాయి మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, ఇవి మొత్తం మంచిగా ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు, ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. అయిందా? ఆకలి. ఈ లోపల నిమ్మకాయ కచ్చేరా. ఇప్పుడైతే మనం పోపు పెట్టేసేసుకున్నాం కదా, ఇందులో ఉప్పు, పసుపు, కారం, ఆవు పిండి ఇవన్నీ వేసేసుకొని మనం ఇప్పుడు పికిల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి.
సాల్ట్ కావాలంటే లాస్ట్ లో చూసి వేసుకుందాం, ఎందుకంటే మనం నిమ్మరసం కూడా వేస్తాం కాబట్టి సాల్ట్ కొంచెం పట్టిద్ది. కొంచెం పసుపు, మీరు తినే కారం పట్టి కారం అనేది వేసుకోండి. నేను 4 టేబుల్ స్పూన్ కారం అనేది వేసుకుంటున్నాను. వాసన వస్తుంది చక్కగా కమ్మగా. వంకాయ కోసేనా కొంచెం చల్లారా వేడివేడిగా తినేస్తా. ఆవు పిండి 1.5 టేబుల్ స్పూన్. నేను నూరుకునేటప్పుడే 1.5 టేబుల్ స్పూన్ ఆవు పిండి నూరుకున్నాను. మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పోపు, ఇది మొత్తం మిక్స్ అయ్యే విధంగా ఒకసారి కలిపేసుకుందాం. కొంచెం లైట్గా కారం వేద్దామా? బాబు కారం చాలేదు అన్నట్టు చూస్తున్నాడు మిరిమిరిగా. కారం అంటే మనం టేస్ట్ చేసి చూసి చాలా పోతే వేస్తాం. మ్యాక్సిమం సరిపోయిద్ది. కారం ఎక్కువ ఉండాలా తక్కువ ఉండాలా? పర్లేదు, నార్మల్గానే తినాలి. బాగుంది. కారం ఎక్కువైతే మంచిది కాదు. కడుపులో మంట, కడుపులో పూత అలాంటివి వస్తాయి. పచ్చడి చక్కగా చల్లారిపోయింది. మనం నిమ్మకాయ పిండి వేసుకుందాం. మీరు తినే పులుపుని బట్టి మీరు నిమ్మకాయ అనేది వేసుకోండి. రెడీ ఆ పచ్చడిగా రెడీ. అన్నం పెట్టుకుని వచ్చేస్తాయి. చాలా టేస్టీగా ఉండిద్ది. ఉప్పు కారం పులుపు అనేది మీ ఆప్షనల్ అండి. మీరు తినేదాన్ని బట్టి మీరు అడ్జస్ట్ చేసి వేసుకోండి. మేము తినేదాన్ని బట్టి మేము వేసుకున్నాము. చాలా ఇంకా కొంచెం, ఎందుకంటే మనకి నిలవ ఉండాలి కదా. అయినా నిలవ ఉండంత ఏం ఉండదులే, మనకి 2 డేస్లో దులిపేస్తారు మన వాళ్ళు. ఇప్పుడు సగం అయిపోతుంది ఆల్రెడీ. పప్పు ఉన్నా సరే ఇందులో నంచుకొని తినేస్తా. వేడి అన్నం వండంగానే మనకి గుర్తుకొచ్చేది ఏంటంటే ముందు పచ్చడి. పచ్చడి కమ్మటి నెయ్యి. ఇప్పుడు ఒక్కసారి టేస్ట్ చేసి చూడండి, ఉప్పు పులుపు కారం సరిపోయినాయేమో. చాలకపోతే కనుక ఈ పాయింట్లో అడ్జస్ట్ చేసేసుకోవచ్చు. ఆయిల్ కూడా చాలకపోయినా కొంచెం వేడి చేసి వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నేనైతే సరిపడగా వేసేస్తాను, చక్కగా సరిపోయింది. ఉప్పు కారం పులుపు అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి, చక్కగా మంచి టేస్టీగా ఉంది. ఇప్పుడు మంచి వేడి రైస్లో ఈ పచ్చడి వేసుకుని మా వారు తిని టేస్ట్ చేసి చెప్తారు ఎలా ఉందో. ఏంటి రెడీగా ఉన్నారా? మీకోసం ఫ్రై చేసిన బాండీ కూడా రెడీగా ఉంది. ఓకే, దాంట్లో తినేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? టైం అయింది, వచ్చేసా. వేడి అన్నం పెట్టుకున్నా, వచ్చా. మా బేబీ అయితే మంచి రెసిపీ ఆలుగడ్డతో చట్నీ మంచి కలర్ఫుల్గా తయారు చేసింది. ఇప్పుడు దీన్ని ఒక పట్టు పెట్టేద్దాం. వెల్లుల్లిపాయలు ఎండుమిరపకాయలు పోపు అయితే తిరగదీసేసింది. మరి పచ్చడితో ఒక పట్టు పట్టేద్దాం. ఏది కానీ ఎప్పుడు ఫ్రెండ్స్ నాన్ వెజే కాదు, ఇప్పుడప్పుడు ఇలా వెజ్తో ఈ చట్నీలు కూడా ఇలా రెడీ చేయాలి. అది చూస్తుంటే పండుమిరపకాయ తక్కువ ఉంటుంది కదా, అది గుర్తుకొస్తుందా? అబ్బా అమ్మా ఇది వాళ్ళ పచ్చడి. ఈ టేస్ట్ వేడి అన్నంలో ఒక పట్టు పట్టాలి. ఎండుమిరగాయలు కూడా చక్కగా భలే చక్కగా ఫ్రై అయ్యింది. వెరీ గుడ్. నోరు ఊరిపోతుంది పచ్చడి ఏంటంటే. పచ్చడి చూస్తుంటే ఫ్రెండ్స్ అమృతం.
మొత్తానికి ఆలుగడ్డ పచ్చడి ఎక్సలెంట్గా వచ్చింది. పోపు నాకు అసలు అన్నిటికంటే బాగా వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలు చూడండి. బా అందులో కొంచెం నెయ్యి కూడా వేసుకుంటే బాగుంది కమ్మగా. చల్లటి వాతావరణం, వేడి వేడి అన్నం, అప్పుడే ప్రిపేర్ చేసిన ఆలుగడ్డ పచ్చడి. అసలు ఇంకేం కావాలి జన్మకి అన్నట్టుంది. అమృతం లాగా ఉంది ఫ్రెండ్స్. మీరు మాత్రం డోంట్ మిస్. చక్క పప్పులో కూడా మంచిగా నంచుకోవచ్చు, సైడ్ అంతా నంచుకి పెట్టుకోవచ్చు, చాలా బాగుంటుంది. సరే దా, ఇందా నుంచి నా ఇంకా చూస్తున్నాను, నాకు అర్థమైపోయిందిలే కానీ దా పట్టు. కష్టపడి చేసావు తిని. దాని ఎక్స్ప్రెషన్ ఎలా ఉంది ఏంటి ఇదంతా టేస్ట్ నీ మాటలోనే చెప్పు. మాటలు కూడా రావట. ఇంకా నేను ఏదో ఎంత అయ్యిద్ది వాళ్ళకి వీళ్ళకి ఇద్దాం అనుకున్నాను. ఇచ్చేది ఎక్కడ ఉంది, తింటాగా సరిపోదు. బంగాళదుంప మగ్గితే అంతే ఫ్రెండ్స్, చెప్పండి మీరైనా. మా వారు అమ్మో నీ కేజీ చేద్దామంటే వద్దొద్దు అని చెప్పేసి అన్నారు. 1/2 కేజీకి కొంచెం అయింది. మంచిగా చేసుకునేది 1 కేజీ 2 కేజీలు చేసుకుంటే చక్కగా పిల్లలు, మనము, ఇరిగింటోళ్ళు పొరిగింటోళ్ళకి చక్కగా పెట్టుకుంటే బాగుండేది. అవునా కదా? మరి అలాగే ఈ టైం గ్యాప్ లో మీరు చక్కగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కొట్టే లైక్ మాకెంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. అలాగే మరి చక్కటి గుడ్ నైట్, నమస్కారం.